కేటీఆర్కి అది అలవాటు. ఎందుకంటే నేను ఆ మధ్యలో సిరీస్ ఫైల్స్ అన్నీ బయట పెట్టాను, పర్మిషన్ ఫైల్స్ అన్నీ కూడా కేటీఆర్ యొక్క దోపిడీని. ఈరోజు కూడా ఆయన సిద్ధంగా ఉంటే కర్ణాటక మీద ఏమైనా ఆరోపణ చేస్తుండో విచారణకు లేఖ రాయమనో నేను ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ విచారణకు ఆమోదించేటట్టు ఒప్పిస్తా. ఈ రాష్ట్రంలో కేటీఆర్ పాల్పడ్డ అవినీతి మీద, బిల్డింగ్ పర్మిషన్స్ మీద, వసూలు చేసిన కమిషన్ల మీద నేను ఫిర్యాదు చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా విచారణకు ఆమోదించమని నేను అడుగుతున్నా. కేటీఆర్ గారు ఏదైతే ఆరోపణ చేస్తుండో కర్ణాటక రాష్ట్రంలో వసూలు చేస్తున్నారని ఏదైతే చెప్పిండో, ఈ వసూళ్ళ మీద ఏం విచారణ ఆయన కోరుకుంటుండో ఆయన లేఖ రాయమనుంది. ఆయన వసూళ్ళ మీద నేను ఆధారాలతో కూడుకున్న లేఖ రాస్తే ఆ విచారణకు ముందుకు రమ్మని నేను అడుగుతున్నా. మేమేం చేంజ్ చేయాలి? మేనిఫెస్టోకి సంబంధించిన వివరాలు ఎలాబొరేట్గా ఉంటాయి. ఈ 6 గ్యారంటీస్ అనేటివి ఇలాగే ఉంటాయి. మా చిత్తశుద్ధి ఏందో గతంని చూసి భవిష్యత్తును నిర్ణయించుకుంటారు ప్రజలు. 10 ఏళ్ళ అధికారంలో ఉండి పల్లికలు ఇచ్చి ఇప్పుడు కొత్త గ్యారంటీలు ఏమి ఇస్తాడే? ఏముంది కొత్తగా ఇవ్వడానికి? నమ్మడానికి ఎన్నిసార్లు మీకు ఏదో ప్లాట్లు ఇస్తా అన్నాడు కదా, ఇచ్చిండా? ఆయన గ్యారంటీకి అట్లుంది. మేము ఇచ్చినాం కదా, 3 సార్లు ఇచ్చినాం. ఎన్నిసార్లు మోసం చేస్తాడు కేసీఆర్? ఎన్నిసార్లు పోతాడు? మీకు ఏదో ప్లాట్లు ఇస్తా అన్నాడు కదా, ఇచ్చిండా? ఆయన గ్యారంటీకి అట్లుంది. మేము ఇచ్చినాం కదా, 3 సార్లు ఇచ్చినాం. ఇప్పుడు మీ జర్నలిస్ట్ కాలనీలన్నీ మేము ఇచ్చినటివే కాదా? ఇప్పుడు మేము ఇచ్చినటివే మీకు ఇవ్వకుండా ఆపిపెట్టండి. మీకు అలాట్ అయిన ల్యాండ్ని కూడా గుంజుకొని పెట్టుకోండు. ఇక ఏమిస్తావో మీరైతే ఫస్ట్ మీరు మారండి, మీలో మార్పు రావాలని కోరుకుంటున్నాం. ఏమో నాకైతే ఏ సమాచారం లేదు. ఇప్పటికీ ఏ ప్రెస్ పెట్టినా నువ్వు ఇదే ప్రశ్న అడుగుతున్నావు. నీలో మార్పు రానందుకు సంతోషం. పదిహేను కాదు, నీ లెక్కనే తప్పు ఉంది. 303 + 15 318 ఉన్నారు. బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే కదా. 318 మంది ఉన్నా కూడా మేము ఇచ్చిన హామీలను అమలు చేస్తలేరు. అందుకే కదా ప్రజలకు విజ్ఞప్తి చేసేది. అవి అమలు జరగాలంటే మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రావాలి, రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి. ఎందుకంటే యూపీఏ చైర్పర్సన్గా సోనియా గాంధీ గారు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి వాళ్లకు కడుపు నొప్పి లేస్తుంది. ఇంత మంచి పథకాలు ఆవిడ ఇచ్చిండ్రు, ఇవి అమలు జరిగితే ఆవిడకు మంచి పేరు వస్తుంది కాబట్టి అసూయతోటి ఆ పథకాలు అమలు చేస్తలేరు. మళ్ళీ అవి అమలు జరగాలంటే పరిష్కారం కాంగ్రెస్ అధికారంలోకి రావడమే. చాలాసార్లు ఆహ్వానించిన మిత్రమా, మీకు తెలుసు కదా. ఇంక మళ్ళీ కొత్తగా ఉంది, ఆ ఆహ్వానం ఇంకా లైవ్లో ఉంది. ప్లీజ్ ప్రమోద్. मैं एक ही बात कहना चाहता हूँ, प्रधानमंत्री नरेंद्र मोदी जी अगर महबूब नगर आया था, वो जगह ऐसे जगह है, महत्वपूर्ण जगह है। प्रमोद महाजन जी जो भारतीय जनता पार्टी वरिष्ठ नेता शहीद हुए, उनके जन्म लिया महबूब नगर में। हम सोचे थे कम से कम प्रमोद महाजन जी को याद करें, मगर कम से कम प्रमोद महाजन जी को याद नहीं किए। उसके अलावा महबूब नगर एंड रंगारेड्डी इरिगेशन प्रोजेक्ट को नेशनल स्टेटस देते बोल के हम उम्मीद किए, वो भी नहीं दिए। तीसरे, कोई इंडस्ट्रियल पार्क अनाउंस कर दे के कुछ इन्वेस्टमेंट्स ले आकर यहाँ पर जो निरुद्योग युवता है उन लोगों के लिए भविष्य के लिए कुछ प्रधानमंत्री कुछ अश्योरेंस देने के लिए हम लोग उम्मीद किया था, वो भी नहीं किए। इसीलिए भारतीय जनता पार्टी और भारत प्रधानमंत्री नरेंद्र मोदी जी को हम यकीन करना छोड़ दिए, हमारा भरोसा तोड़ दिए। नरेंद्र मोदी जी से तेलंगाना को कोई लेना देना नहीं है, क्योंकि बजट पे और उसके बाद भी लोकसभा में ये कहा कि तेलंगाना स्टेट जो बनाए
वो तेलंगाना स्टेट को रिकॉग्नाइज करने के लिए वो तैयार नहीं है। जो आदमी तेलंगाना को रिकॉग्नाइज करने में, बजट देने में, ये डेवलप करने के लिए तैयार नहीं है, तो वो आदमी से हमको कोई लेना देना नहीं है। वो टूरिस्ट आया, वो टूरिस्ट गया, बस हमारे लिए। अभी परिवार के बारे में मैं एक बात पूछना चाहता हूं, मैं सवाल करना चाहता हूं नरेंद्र मोदी जी को। बार बार हमारा परिवार के बारे में बोल रहा है। हमारा परिवार में जवाहरलाल नेहरू पंडित जी ने 10 साल जेल काटा है आजादी के लिए। इस देश के लिए इंदिरा जी ने शहीद हुए, जान दे दिए। इस देश के लिए राजीव गांधी ने शहीद हुए, जान दे दिए। इस देश के लिए श्रीमती सोनिया गांधी और राहुल गांधी 15 साल 30 साल के राजनीति में, 18 साल हम लोग सत्ता में थे, मगर कभी भी कोई कुर्सी में नहीं बैठा है। अलग अलग नेता लोगों को, अलग अलग सामाजिक नेता लोगों को हम लोग कुर्सी में बिठाए, प्रधानमंत्री और राष्ट्रपति कुर्सियों में बिठाए। आपके जैसा हम लोग कुर्सी में नहीं बिठा। और दूसरी सवाल है, पीयूष गोयल कौन है, धर्मेंद्र प्रधान कौन है, अनुराग ठाकुर कौन है, सूर्य तेजा कौन है, दुष्यंत कौन है, और अपना गोपीनाथ मुंडे जी के 2 लड़की राजनीति में है, प्रमोद महाजन के बेटी राजनीति में है, राजनाथ सिंह का बेटा राजनीति में है। तो 100 लोगों को मैं पार्लियामेंट में दिखाता हूं, परिवार के नेता लोग। आप परिवार के बारे में क्या बोलना? आप लोगों को कोई हक नहीं है परिवार के बारे में बोलने के लिए, क्योंकि भारतीय जनता पार्टी परिवार के पार्टी है। हर परिवार के दूसरे तीसरे, अब 40 साल के पुराना पार्टी है, हमारा 140 साल का पुराना पार्टी है। 40 साल में इतने परिवारों को आप राजनीति में लेकर आए। परिवार के अलावा पीयूष गोयल, धर्मेंद्र प्रधान, अनुराग ठाकुर, ऐसे बहुत सारे नाम मैं दिखा सकता हूं। ज्योतिरादित्य कौन सी परिवार का है भाई? भाई वो उनका ही दोस्त है, राइट एंड लेफ्ट, 2 आंखें है मोदी जी का। एमआईएम और बीआरएस क्या है? मोदी जी के लिए 2 आंखें है। 2 आंखें के बारे में क्या बोलेगा वो? अब कुछ बोला ही नहीं है ना। करप्शन के बारे में कालेश्वरम ही एटीएम बना केसीआर के लिए, पब्लिक सर्विस कमीशन केटीआर के लिए एटीएम बन गए, सिंगरेनी कविता जी के लिए एटीएम बन गए। तो ये सब सारे करप्शन जो हो रहा है, करप्शन के ऊपर जांच करने का क्यों आश्वासन नहीं दिए कि मोदी जी ने? इसका मतलब उसमें बंटवारा हो रहा है। भारतीय जनता पार्टी प्रोटेक्शन मनी ले रहा है बीआरएस से, प्रोटेक्शन मनी लेकर उनको बचा रहा है। उसको कोई, भारतीय जनता पार्टी को कोई हक नहीं है तेलंगाना में वोट मांगने का। ये लोग जो एंटी इनकम्बेंसी वोट तोड़ने के लिए जहां जहां कांग्रेस पार्टी मजबूत है, कांग्रेस पार्टी को कमजोर करने के लिए केसीआर कहने के वजह से नरेंद्र मोदी जी कल महबूब नगर में आया और 3 तारीख को निजामाबाद आने वाले हैं। मगर ऐसे कुछ राजनीति नहीं चलेगी तेलंगाना में। तेलंगाना के जनता मुंह तोड़ जवाब देने वाले हैं। भाई कार्रवाई करना उनके जिम्मेदारी है, कोर्ट को जाना हमारा हक है, कोर्ट बेल देना भी कॉन्स्टिट्यूशनल ऑब्लिगेशन है। जब गोधरा इंसिडेंट के बाद गुजरात में होम मिनिस्टर खुद के पार्टी के हत्या में भी तड़ीपार में था, उनके गृह मंत्री वो बेल पे था। मैं 100 नामा बोलता हूँ। पटचुम, व्हाट इज दैट, स्पोर्ट्स में उनका एमपी ब्रिजभूषण, ये यहाँ के लड़की बढ़ाओ लड़की पढ़ाओ कहाँ गया? वही लड़कियां आपके एमपी के खिलाफ बयान दिए, मगर कोई कार्रवाई नहीं करवाए। तो ऐसे बात उन लोगों के मुंह से आए तो कोई शोभा नहीं देगा। तो हमको जो गाली दे रहा है केसीआर को वोट मिलने के लिए, केसीआर को जिताने के लिए मोदी जी कोशिश कर रहे हैं तेलंगाना में,
नहीं तो उनका तो कोई है ही नहीं इधर।